ఈ డ్యూటీ కాడ పాటల కంటేనే పెద్ద పంచాయతీ. ఈ తాపైతే నాకు సీట్ ఒప్ప చెప్పిర్రు. ఏం చేద్దామా అని సోచాయిస్తుంటే ఫైనల్లీ డిసైడ్ అయ్యింది అయితే కద్దు కా ఖీర్ అన్నట్టు. మైల్డ్ చేసుకుంటే జబర్దస్త్ ఉంటుంది కదా పాన్ ఎట్లా ఇలా చూపిస్తా. మంచి ఒక 2 లీటర్ల పాలు పడితే దీనికి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, చిక్కన్ పాలు అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి అక్షయ కల్ప నుంచి ఆవు పాలు ఆర్డర్ పెట్టుకున్నాం. మరుగుతుంటే కమ్మని వాసన గింతంత అట్టు ఏరింది అన్నట్టు. చూసారు కదా, సొరకాయని పొతం చేసుకున్నాం. పొట్టు తీసుకున్న సొరకాయని ముక్కలు ముక్కలు కోసుకొని ఆ మధ్యలో భాగాన్ని నాకు ఏమంటారో తెలియదు తీసి పక్కన పడేసి మంచిగా సన్నగా తురుముకోరి. ఈ సొరకాయ తురుముడు ఒక పని, అది ఏందనుకో మిగతా అంత ఈజీయే. ఇక తర్వాత ఒక పెద్ద గిన్నెలో కప్పెడంత నెయ్యి పోసుకొని కాగిన తర్వాత కాజు పలుకులు బాదం పలుకులు ఎర్ర గోలిచి పక్కన పెట్టుకోరు. ఇక అదే నెయ్యిలో మనం ఏం చేసుకోవాలి, సొరకాయని గట్టిగా పిండేసుకోవాలన్నట్టు. అలా నూనె నీళ్లు ఏం ఉండొద్దు. నీళ్ళన్నీ పోయిన తర్వాత మంచిగా సొరకాయని లేచేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు గోలిచ్చేసి మనం చక్కెర కాకుండా గీసాపై ఏం చేస్తున్నాం, మిశ్రి పొడి వాడుతున్నాం. చక్కెర అందరికి వాడదంటారు కదా ఆవిస్లో, అందుకని చెప్పేసి మిశ్రి పొడి వాడుతున్నాం. మంచిగా ఉడికిన తర్వాత పాలు పోసుకొని మరిగేటప్పుడు మొత్తం కోవా ఇలాచి పొడి వేసేసి ఒక 2 ఉడుకులు వచ్చిన తర్వాత తీసేస్తే గాజు పలుకులు ఇట్లా గార్నిష్ చేసుకున్నారు అనుకోరి.